హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా టాటా ఏఐజీ అనే ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో, ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని ఇంకా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవడం కోసం కొత్తగా జాబ్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. ఈ కంపెనీ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్‌లో ఉంది ఫ్రెండ్స్. హైదరాబాద్‌లో అమీర్పేట్ అనే లొకేషన్ ఏదైతే ఉందో, ఈ లొకేషన్‌లో అయితే వేకెన్సీలు అనేవి ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ ఛానెల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ రెగ్యులర్‌గా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో, మీరు ఆ నోటిఫికేషన్‌ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు ఈ నోటిఫికేషన్ గురించి చూసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. టాటా ఏఐజీ జనరల్ ఇన్స్యూరెన్స్ ఈస్ కండక్టింగ్ ఎ వాక్ ఇన్ డ్రైవ్ ఆన్ 3rd అండ్ 4th ఫిబ్రవరి అని చెప్పి మెన్షన్ చేశారు. 3rd, 4th ఈ 2 డేస్‌లో అయితే ఇంటర్వ్యూని కండక్ట్ చేస్తున్నారు ఫిబ్రవరిలో. ఓకే. దీనికొచ్చేసి ఫ్రెషర్స్ ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఈ ఇద్దరిని కూడా ఈ 2 కేటగరీకి సంబంధించిన క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్స్ ఆర్ ఎన్ ఎక్స్‌పీరియన్స్‌డ్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫ్రెషర్ అయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయిపోవచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. దీని గురించి అన్ని డీటెయిల్‌గా చూద్దాం ఇప్పుడు నెక్స్ట్. ఇక్కడ చూడండి. జాబ్ డిస్క్రిప్షన్ ఏముంటుంది అంటే రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రూవెన్ స్కిల్స్ ఇన్ హ్యాండ్లింగ్ కస్టమర్స్ విత్ టాక్ట్ త్రూ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈమెయిల్ అండ్ టెలిఫోనిక్ షుడ్ బి ఏబుల్ టు హ్యాండిల్ అన్బౌండ్ కాల్స్ రిజాల్వింగ్ కస్టమర్ క్యూరీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో, మీరు కస్టమర్ కేర్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కస్టమర్స్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఆన్సర్ కస్టమర్ కేర్ క్వెషన్స్ అబౌట్ స్పెసిఫిక్ ప్రొడక్ట్, సర్వీస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇవన్నీ కస్టమర్స్‌కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మనము కాల్స్ రూపంలో గానీ, మెయిల్స్ రూపంలో గానీ సొల్యూషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి వర్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనికొచ్చేసి ఇక్కడ చూడండి 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని కూడా తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఎవరైతే ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఇన్సూరెన్స్ కేటగిరీకి సంబంధించిన వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌కి అయితే అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి అంటున్నారు. ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ అదర్ డిపార్ట్మెంట్‌లో, అదర్ కేటగిరీకి సంబంధించిన వర్క్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి కొంచెం డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ మినిమమ్ గ్రాడ్యుయేట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఎవరైతే డిగ్రీ పాస్ అయి ఉన్నారో వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయిపోవచ్చు. ఎక్సలెంట్ రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. రాయడం, చదవడం మంచిగా వచ్చుండాలి. దీనికొచ్చేసి 3 లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మ్యాండేటరీ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. తెలుగు, హిందీ ఇంకా ఇంగ్లీష్ ఈ 3 లాంగ్వేజ్‌లు కూడా వచ్చి ఉండాలి మీకు. ఆ 3 లాంగ్వేజ్‌లు వచ్చిన క్యాండిడేట్స్ అయితే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఇక్కడ ఒక మెయిల్ ఐడీని ప్రొవైడ్ చేశారు. ఆ మెయిల్ ఐడీకి మీరు రెజ్యూమ్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు. mentor.vasundharalahari@tataAIG.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది ఫ్రెండ్స్. ఈ మెయిల్ ఐడీకి మీరు మీ రెజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి. అలాగే డైరెక్ట్ ఇంటర్వ్యూకి కూడా అటెండ్ అయిపోవచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ డేట్ చూడండి 3rd, 4th అని చెప్పి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం కదా! అది వచ్చేసి ఇంటర్వ్యూ డేట్. నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ 11 లోపు అయితే మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. 11 తర్వాత వెళ్ళిన క్యాండిడేట్స్‌కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోరు. నెక్స్ట్ డే రమ్మని చెప్పి చెప్తారు. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ టిల్ 11 AM అని చెప్పి మెన్షన్ చేశారు. సో, అంత లోపు అయితే మీకు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇంపీరియల్ టవర్, ల్యాండ్‌మార్క్ నెక్స్ట్ టు అమీర్పేట్ మెట్రో స్టేషన్ అబోవ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్, హైదరాబాద్ అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అమీర్పేట్‌లో అయితే ఇంటర్వ్యూ లొకేషన్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ నియర్ బై ఉంటే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళేసి అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీకు ఇంకా దీంట్లో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి. నేను అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే నేను రెగ్యులర్‌గా ఈ ఛానల్‌లో ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.